అని కనికరం కూడా లేకుండా కడతీర్చాడు ఓ కసాయి కొడుకు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిని అత్యంత దారుణంగా హతమార్చాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని కొండమూది గ్రామంలో చెడు వ్యసనాలకు బానిసైన తన కుమారుడు నాగరాజును తల్లి జయమ్మ ఈ నెల 3వ తేదీన మందలించింది. దీంతో ఆగ్రహించిన కొడుకు నాగరాజు తనకు ఊపిరి పోసిన తల్లి అన్న కనికరం కూడా లేకుండా మంచం కోటుతో దాడి చేసి ఆమె ఊపిరి తీశాడు. పైగా తన తల్లిని బంగారం కోసం ఎవరో హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లో వదిలి వెళ్లారని ఓ స్టోరీ కూడా అల్లాడు. తీరా పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా కొడుకు నాగరాజే హత్య చేసినట్లు నిర్ధారించి అరెస్ట్ చేశారు. పొన్నూరు రూరల్ సిఐ కృష్ణయ్య మీడియాతో వివరాలు వెల్లడించారు. నమస్కారం. ఈరోజు పొన్నూరు మండలం కొండమూది గ్రామంలో మొన్న మూడో తారీఖు తెల్లారితే 4వ తారీఖున 3వ తారీఖు మార్నింగ్ క్రైమ్ నెంబర్ 5/2026 కేసులో కొమ్మూరు నాగరాజు అనే వ్యక్తి, అతనికి వయసు 31 సంవత్సరాలు. ఇతను కొండమూది విలేజ్లో ఎస్సీ కాలనీలో ఉంటాడు. తనకి పెళ్ళై 2 పిల్లలు, భార్యతో గొడవలు జరిగి ఇటీవల భార్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వీళ్ళమ్మ జయమ్మ, తను చిన్న కొడుకైనటువంటి నాగరాజు, మృతురాలు జయమ్మ, ఆమెకి 3 మగపిల్లలు. లాస్ట్ అబ్బాయి వచ్చేసి కొమ్మూరు నాగరాజు. ఇతను గత కొద్ది కాలంగా భార్యను వదిలేసి ఇక్కడ చిన్న చిన్న అఫైర్స్ పెట్టుకొని మద్యానికి అలవాటయ్యి ఆ పిల్లల్ని కూడా పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళమ్మ, వీళ్ళ నాన్నగారు చనిపోతారు. వాళ్ళమ్మ నాగరాజు ఇద్దరే ఒంటరిగా ఇంట్లో ఉంటారు. దీనిలో భాగంగా తను రోజు ఇలాంటివి మద్యం తాగొచ్చి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటే దాంట్లో భాగంగా ఒంటరిగా ఇద్దరు ఉంటుంటారు. వాళ్ళ అమ్మగారు ఇలాంటివి రోజు తాగుతావేంటి, గాలి తిరుగుతున్నావు, నువ్వు డైలీ పనికి వెళ్ళాలి, పనికి వెళ్తే మళ్ళీ నీ భార్య కూడా ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది, ఇలా తిరగొద్దని చెప్పేసి పదే చెప్తుంటే తనకి ఆ మాటలు తనకి ఇబ్బందికరంగా ఉండి ఈమె నన్ను ఇలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా చెప్తూ ఉంటాడు. ఒకరోజు మార్నింగ్, మొన్న 3వ తారీఖు మార్నింగ్ ఇంట్లో సుబ్బయ్య తాత ఈరోజు దినం ఉంది, నువ్వు తాగమాకరా అని చెప్పేసి పొద్దున్నే 5-6 గంటలప్పుడు టీ పెట్టించుకొని ఇతను బయట వెళ్తా వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఈరోజు అన్న పద్ధతిగా ఉండరని చెప్తే ఇవన్నీ అతనికి ఒక వేరే రకంగా తీసుకొని మైండ్కి, తన మైండ్ సెట్ ఎక్కువగా బానిస అవడం వల్ల అక్కడ ఈమె నన్ను ఇలా చేస్తుంది, నన్ను ఈ పడే వదిలించుకోవాలని చెప్పేసి ఆ పక్కన ఉన్న మంచం కొట్టి తీసుకొని కొట్టడం జరుగుతుంది తల మీద. ఆ తల మీద కొట్టిన తర్వాత మన దవడ మీద కూడా కొడతాడు. కొట్టినాక అవన్నీ అక్కడ పక్కన పడేసి బాడీని లోపలికి పడేస్తాడు. బయట ఉన్నటువంటి రక్తం మరణం కడిగేస్తాడు. దీనికి ఏంటంటే అతని ఇంటెన్షన్ ఏంటంటే ఎవరో చిన్న ఒక స్టోరీలా క్రియేట్ చేస్తాడు. మార్నింగ్ 6 o'clock జరిగితే తాను ఎవరో వచ్చి మా అమ్మని, నేను లేనప్పుడు మా అమ్మని కొట్టి మా అమ్మ బంగారం తీసుకెళ్ళినట్టుగా క్రియేట్ చేస్తాడు. తర్వాత 10 గంటలకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి టౌన్లో తిరుగుతాడు. తనకేం తెలియక ఆ ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ అవుతాడు. వాళ్ళన్నకే మళ్ళీ ఫోన్ చేస్తాడు, వాళ్ళ బాబాయికి ఫోన్ చేస్తాడు. ఈ విధంగా అమ్మని ఎవరో కొట్టి ఆడ పడేసి ఉన్నారు, చనిపోయిందని చెప్పేసి వాళ్ళు చూసేసరికి తర్వాత అదంతా కూడా ఆ బయట లోపలికి తీసుకెళ్ళడం ఇవన్నీ కరెక్ట్ అనుమానం వచ్చి మనకు ఆ ఊరు గ్రామ పెద్దలు వాళ్ళ అన్నయ్య వాళ్ళంతా కంప్లైంట్ జరిగింది. వెంటనే ముద్దాయి అయితే పారిపోయాడు. వెంటనే మన సీన్ అంతా కూడా యాజ్ పర్ టెక్నికల్గా అన్ని విధాలుగా ఆర్ఎఫ్ఎస్ఎల్ కానీ ఎఫ్ఎస్ఎల్ క్లూస్ టీమ్ అంతా తీసుకొచ్చి అన్నీ కూడా సెక్యూర్ చేసి ఆ కేసు యొక్క ఎఫ్ఐఆర్ కట్టి కేసు దర్యాప్తు చేయడం జరిగింది. అదేవిధంగా అతను ఆ రోజు నుంచి ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. ఈరోజు ఆ కొండమూది అవుట్స్కట్స్లో ఊర్లోకి బట్టల కోసం వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చే క్రమంలో అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఊర్లో ఉన్న విఆర్ఓల్ని తీసుకెళ్ళి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ కేసులో భాగం నిమిత్తంగా ఈరోజు రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది.